ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. బబులోను చెర నుండి దేవుడు తన ప్రజలను విడుదల చేసినప్పుడు బబులోను రాజు అయినటువంటి కోరేషును దేవుడు బలపరుస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నా దాసుడైనటువంటి యాకోబు నిమిత్తము కోరేషును నేను బలపరుస్తున్నానని ఇజ్రాయేలు జనాంగం అంతటి పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కోరేషుతో అంటున్నాడు, నీవు నన్ను ఎరగకపోయినప్పటికీ నేను నీకు బిరుదులిచ్చి నిన్ను బలపరిచి తిని అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎవరితోనైనా తన ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపూర్వకంగా ఆయన సిద్ధపడేవాడుగా ఉంటున్నాడు. ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగున దేవుడు బబులోను చెరకు వెళ్ళినటువంటి దేవుడు తన ప్రజలను కోరేషు కాలంలో తిరిగి యెరూషలేమునకు జెరుబ్బాబెలు సారథ్యంలో నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కోరేషు స్వభావ సిద్ధంగా దయగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన జయించినటువంటి రాజ్యములను, అక్కడున్న ప్రజలను, వారి విధానాలను గౌరవించేవాడు. అలాగున దయగలిగినటువంటి ఆ యొక్క హృదయాన్ని కలిగినటువంటి వాడు. ఈ విధంగా దేవుడు తన ప్రజలకు మేలు జరిగించడానికి కోరేషును బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో రాజుల నడికట్లను విప్పి నేను నీకు సహాయం చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన కార్యాన్ని ఏ విధంగానైనా జరిగించుకోగలడు, ఎవరితోనైనా జరిగించుకోగలడు. అయితే మనం ఆయనపై ఆధారపడడమే. ఆయనపై నీవు ఆధారపడినప్పుడు నీ విశ్వాసాన్ని ఆయన ఎన్నడూ కూడా వమ్ము చేయడు. ఎందుకనగా మనము నమ్మినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఈయన సదాకాలము మనకు తోడుగా ఉంటాడు. యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి నడిపించే నాయకుడుగా ఉంటున్నాడు. నీ అవసరత అక్కర ఏదైనప్పటికీ ఆయన నీకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతా ఉంది, ఆయన రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల్లాగా ఉంటాయి అంటున్నాడు. అలాగున ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు.